వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. 29 ఎన్నికల్లో నేను వైసీపీ నుంచి పోటీ చేస్తా, లక్ష్మీపార్వతి సంచలనం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఏదైతే తాను 95-96లో పార్టీ పెట్టినప్పుడు పరిణామాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని లక్ష్మీపార్వతి మర్చిపోయినట్టున్నారు. అందుకే పదే పదే ఈ మధ్య మీడియా ముందుకు వస్తున్నారు. ఆవిడ మీడియా ముందుకు వచ్చి చాలా గతానికంటే చాలా వింతగా, చాలా డిఫరెంట్గా, చాలా పెక్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ నేను సుదీర్ఘకాలం మీడియాలో ఉన్నాను. ఆవిడ చాలాసార్లు ఆవిడ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆవిడ నాకు బాగుంటారు, నాతో కూడా. సరే, ఆ వ్యక్తిగత విషయము, ఆవిడ రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే సో ఆవిడ బాగానే ఉంటారు. కానీ ఆవిడ అనుసరించే పందా కానీ, ఆవిడ తీసుకునే కొన్ని నిర్ణయాలు కానీ నేను చాలాసార్లు విభేదించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి తన తరపున ఒక తురుపు ముక్కలుగా వాడుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి తన తండ్రితో పెట్టిన విద్య. ఎందుకు ఇలా అంటున్నానంటే, గతంలో చంద్రబాబు నాయుడు తమ్ముడైన రామ్మూర్తి నాయుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి బలవంతంగా కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఆయన ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు మీదకి పంపడం, రెచ్చగొట్టి ఆయన విమర్శలు చేయడం, ఇవన్నీ జరిగాయి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఏం జరిగింది? రామ్మూర్తి నాయుడిని చివరికంట చూసుకుంది ఎవరు? అంత బాధ్యతగా తన తమ్ముడిని ఆదరించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఆ విషయం నారా రోహిత్ కూడా ఒప్పుకుంటారు కదా. ఆ బాండింగ్ని ఇప్పటి వరకు మా పెద్దాన్ని కొనసాగించారని గర్వంగా చెప్తూ ఉంటారు. అతను గతంలో కూడా అంతే జరిగింది. చంద్రబాబు నాయుడుతో ఎప్పుడైతే దగ్గుబాటి దంపతులు విభేదించి బయటకు వచ్చారో, ఆ దగ్గుబాటి దంపతులను పార్టీలోకి తీసుకెళ్లి ఒకరిని ఎంపీ చేసి కేంద్ర మంత్రిని చేశారు, ఇంకొకరిని ఎమ్మెల్యేని చేశారు. ఇలా ఆ ఫ్యామిలీల మధ్య చిచ్చు పెడతాం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అది. సో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి సందర్భాలు చాలా ఎదురొచ్చాయి. ఆయనకి చాలా సందర్భాల్లో అలాంటి ప్రయత్నాలు చేశారు. ఆయన నిద్రలేసే లోకేష్ను చంద్రబాబు నాయుడిని విమర్శలు చేస్తారు, బట్ జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం హత్తుకునే ప్రయత్నం చేస్తారు. టాప్ టు బాటమ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు, ఆయన వ్యక్తిగత విషయాలను కూడా. బట్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ ఉండే అంశమే వాళ్ళ వైపు నుంచి. సరే, ఎన్నోసార్లు ఆ విషయంలో మాత్రం వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. వేరేజ్ లక్ష్మీపార్వతి అనేది ఆమె అంశానికి వచ్చేటప్పటికి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఆమెను ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని అనుకోవాలి. ఒక నిజంగా ఆవిడ ఎన్టీఆర్ అనే వ్యక్తికి భార్య. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా అందరి ముందు ఎన్టీఆర్ ఆవిడని తన భార్యగా ప్రకటన చేశారు బహిరంగ సభలో. అదేవిధంగా తిరుమలలో వివాహం కూడా చేసుకున్నారు. సరే, ఇదంతా జగమెరిగిన సత్యమే, దీన్ని ఎవరు డినై చేసే పరిస్థితి కూడా లేదు. అయితే ఆవిడ టీడీపీలోకి వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ భార్య అయిన తర్వాత టీడీపీని ఓవర్కమ్ చేయాలని ట్రై చేయడం కానీ, అప్పుడున్న పరిస్థితులు ఆమె మీద పగబడతాం కానీ, ఇవన్నీ జరిగినాయి. అందుకే తాను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకుండా చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డారు అనేది ఆవిడ కోపానికి కారణం. అప్పటి నుంచి ఆవిడ మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తానే ఉందామని. ఎన్నోసార్లు తనకు అవకాశం వచ్చింది, ఎన్నోసార్లు అలాగే టార్గెట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు టార్గెట్ చేస్తున్నారు, బట్ ఆ యాంగిల్లో ఆ వైపు నుంచి ఆవిడకి స్పందన రాదు. టీడీపీలో ఎవరో ఒకరిద్దరు నేతలు ఆమెను తిడతాం తప్ప స్వయంగా చంద్రబాబు నాయుడు, లోకేషో, లేకపోతే భువనేశ్వరో, పురంధేశ్వరో ఎప్పుడు కూడా లక్ష్మీపార్వతికి సంబంధించి ఒక చిన్న ప్రకటన కూడా వాళ్ళు చేయరు. అంటే ఆవిడ మాకు ప్రయారిటీ కాదు అనే అంశాన్ని వాళ్ళు పదే స్పష్టం చేస్తూ ఉంటారు. ఏదైతే రోడ్ నెంబర్ 13 బంజారాస్లో ఇల్లు ఖాళీ చేయడానికి మాత్రం ఆ రోజు లీగల్ నోటీస్ ఇస్తున్న క్రమంలో బాలకృష్ణ ఒకసారి ఆవిడని కలవడం జరిగింది, అంతే. అప్పుడే ఆవిడ బాలకృష్ణని ఆకాశానికి ఎత్తేశారు. తర్వాత ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు. అదేవిధంగా మనం చూస్తే ప్రత్యేకించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎప్పుడైతే ఆవిడ వెళ్ళారో, ఆబ్వియస్లీ ఆవిడ వాయిస్ జగన్మోహన్ రెడ్డిదే అవుతుంది. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమే నా లక్ష్యం అంటూ ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు మీకు అందరికి గుర్తునే ఉంటుంది, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టిన సమయంలో ఆవిడ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు తన చేతులతో పాటు ఆవిడకి పూలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు నా అల్లుడు నాకు పూలు చేతిలో పెట్టాడు, నేను ఇంకా అతన్ని ఇవాళ నుంచి ఏమనను అని చెప్పారు ఆవిడ. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏదైతే అనేక రకాల పరిణామాలు వైఎస్ఆర్సీపీలో జరిగాయి. వైఎస్ఆర్సీపీలోకి ఆవిడ వెళ్ళడం జరిగింది. ఆవిడ మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏ ధర్నా చేస్తున్నా, ఏ నిరసన చేస్తున్నా ఆవిడ పక్కనే కూర్చునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మంచినీళ్ళు తాగుతూ ఆ నీళ్లు కింద పడితే కూడా ఆవిడ చక్కగా ఒక తల్లిలాగా ఆయనకి ఆ నీళ్ళని కింద పడకుండా అద్దే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇలా చాలా చేశారు ఆవిడ. ఆ క్రమంలోనే మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఓటమే నా లక్ష్యం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత నా లక్ష్యం నెరవేరింది, నేను చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయను అని చెప్పారు. కానీ మరుసటి రోజు నుంచి మళ్ళీ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సో టీడీపీ కూడా ఆవిడకి అంత ప్రయారిటీ ఇచ్చిన సందర్భం అయితే లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి లక్ష్మీపార్వతి అవసరం అనిపిస్తుందో చంద్రబాబు నాయుడిని, లొకేషన్ టార్గెట్ చేయడానికో, ఆ ఇంటి విషయాలు టార్గెట్ చేయడానికో ఆవిడని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రీసెంట్గా లోకేష్ విజయమ్మకి శుభాకాంక్షలు చెప్తే, బర్త్డే శుభాకాంక్షలు, ఆ సందర్భంలో లక్ష్మీపార్వతి తెర మీదకి వచ్చారు. సో నన్ను ఎప్పుడైనా విజయమ్మకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నావు, నువ్వు నన్ను ఎప్పుడైనా అమ్మమ్మ అని పిలిచావా అని మాట్లాడుతున్నారు. ఆవిడ లోకేష్కి ఎలా అమ్మమ్మ అవుతుంది, ఏ యాంగిల్లో అమ్మమ్మ అవుతుంది కూడా ఎవరికి అర్థం కాని అంశం, కానీ బట్ చాలా కామెడీగా అనిపించింది అది. అయితే అదే సమయంలో ఇంకొక మాట మాట్లాడారు గతానికంటే భిన్నంగా.
నేను పూర్తి స్థాయిలో మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేస్తా అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవిడకి తెలుగు అకాడమీ అధ్యక్షురాలు పదవి కూడా ఇవ్వడం జరిగింది. దానికంటే భిన్నంగా ఈసారి నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చినా నేను అప్పుడు డబ్బులు లేక ఏమో చేయలేదు. ఇప్పుడైతే మాత్రం 2029లో నేను పోటీ చేస్తానని చెప్పారు. కాకపోతే అక్కడే ఎవరైనా రిపోర్టులు ఉంటే అడిగి ఉండాల్సింది ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారు అనేసి. కానీ ఆ క్వశ్చన్కి అయితే సమాధానం లేదు. అయితే గతంలో వీడికి ఎక్స్పీరియన్స్ ఉండింది. రామారావు చనిపోయిన తర్వాత ఆవిడ ఏదైతే ఎన్టీఆర్ టీడీపీ పేరుతోనే ఆవిడ పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. పాతపట్నం ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికల్లో నుంచి ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. దాదాపు 7.5 పాటు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, అసెంబ్లీని రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన 99 ఎలక్షన్స్లో ఆ పార్టీ ఎన్నికలను ఫేస్ చేస్తే మొత్తం ఆ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులు కూడా వాల్యూ లేకుండా పోయింది. ఆ పార్టీ ఆల్మోస్ట్ రెడీ టు క్లోజ్ అన్న స్టేజ్కి వచ్చేసింది. ఆ తర్వాత పట్టు విడవకుండా ఆవిడ మళ్ళీ 2004 ఎన్నికల్లో కూడా ఒక లోక్సభ అభ్యర్థి ఆమె చేసినట్టున్నారు. దాదాపు ఒక 18-19 మంది ఎమ్మెల్యేలు చేస్తే ఒక్కరు కూడా గెలవలేదు ఆ పార్టీ నుంచి. ఇక 2016 సందర్భంలో అంతకన్నా ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. 16లో ఆ పార్టీని ఎన్నికల కమిషన్ రద్దు చేసి పడేసింది. యాక్టివిటీ ఏం లేని కారణంగా ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయడం జరిగింది. సో నౌ ఏదైతే లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్టీఆర్ టీడీపీ ప్రజెంట్ అయితే ఎగ్జిస్టెన్స్లో లేదు. ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆవిడ వైఎస్ఆర్సీపీ నేతగానే గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లో ఆవిడ జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ అడిగేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతున్నారని మనం అనుకోవచ్చు ఆ ప్రకటన ద్వారా. అయితే నేను వైఎస్ఆర్సీపీ బీట్లో 10 ఏళ్ళు ఉన్నాను ఆల్మోస్ట్. నాకు తెలిసి లక్ష్మీపార్వతికి జగన్మోహన్ రెడ్డి పిలిచి టికెట్ ఆఫర్ చేసిన సందర్భం అయితే ఎప్పుడూ లేదు. కాకుంటే ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం ఆవిడకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చారు. అందుకు ఒప్పుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి గారు నిజంగా ఈ ఏజ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? సో ఆ ఆలోచన ఆవిడకి ఎందుకు వచ్చింది అనేది ఆవిడే బయట పెట్టాల్సిన సందర్భం ఇది. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆవిడకి టికెట్ ఇస్తానని ఎప్పుడు ప్రామిస్ చేశారు, ఇస్తే ఏ టికెట్ ఇద్దామనుకుంటున్నారనేది మాత్రం పూర్తి స్థాయిలో బయటికి రావాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్